ధ్యానం చేసుకుంటూ ఉండగా పాడుకున్న రీతిగా మేమందరము మీలో వర్ధిల్లే వారముగా అనేక ఆత్మలను మీ సన్నిధికి సమకూర్చే వారముగా ఉండుటకు సహాయము చేయండి. మీ వాక్యము ధ్యానిస్తున్న సమయంలో మా హృదయాలు తెరవండి ప్రభువా. మేము ఏ స్థితిలో ఉన్నామో, ఏ స్థితిలో ఉండాలో మీరే మాకు బోధించండి. మీ మాటలను అనుకూలమైన మనసుతో తీసుకొని మా ప్రవర్తనలో మార్పు తెచ్చుకునే వారముగా, మీ రాజ్య వ్యాప్తి కొరకై ప్రయాసపడే వారముగా ఉండుటకు మీరే కనికరించి సహాయము చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 12వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకుందాం. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. ఈ మాటలు స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే సెలవిచ్చాడు. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. సందర్భం ఏంటి అని అంటే 22వ వచనం చూద్దాం. అప్పుడు దయ్యము పట్టిన గుడ్డివాడును మూగవాడునునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాట్లాడ శక్తియు చూపును గలవాడాయను. అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. దయ్యం పట్టినటువంటి మోగవాడిని యేసుక్రీస్తు ప్రభు బాగు చేసినప్పుడు అది చూసిన ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయినటువంటి ప్రజలకి ప్రభు అర్థం కావట్లేదు. ఇంకా దేవరిన్ డైలమా అంటే ఒక సందిగ్ధతలో ఉన్నటువంటి సమయంలో వారికి సరైనటువంటి విత్తనం పడాల్సిన దానికి బదులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంటున్నారు, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జేబు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒకని వలన కాదని. పరిస్థితులు అడ్డుగొండలుగా నిలబడి విస్మయం పొందినటువంటి ప్రజలను అనుకూలమైనటువంటి మార్గంలోనికి నడిపించాల్సిన దానికి బదులు ప్రతికూలమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ప్రియులారా. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని యేసుక్రీస్తు ప్రభు 30వ వచనంలో ఈ మాట చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. ఇక్కడ 2 ప్రాముఖ్యమైనటువంటి పదాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ అందులో నుండి కొన్ని విషయాలు ధ్యానించబోతూ ఉన్నాం. ఏంటి ఆ 2 ప్రాముఖ్యమైన పదాలు అంటే, ఒకటి చెదరగొట్టుట, 2 సమకూర్చుట. ఈ 2 పదాలు మనం గుర్తుపెట్టుకుంటే మనం వినబోయేటువంటి సందేశం చక్కగా మనకు అర్థం అవుతుంది. చెదరగొట్టుట మనకందరికీ గొంగళి పురుగు సీతాకోక చిలుకగా ఎలా మారుతుందో అన్న సత్యము చాలా వరకు తెలుసు. ఈ గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారకముందు ఒక చిన్న గూడును నిర్మాణం చేసుకొని మట్టితో ఆ గూటిలోనికి వెళ్ళి
లోపల నుంచి మట్టిని మూసేస్తుంది. మూసి అందులోనే ఉండి పరివర్తన చెందేటువంటి సమయం, పరివర్తన చెంది సంపూర్తిగా ఆ గూటును పగలగొట్టుకొని సీతాకోక చిలుకలాగా బయటికి వస్తుంది ప్రియులారా. అలాగే ఒకరోజు మరి గొంగళి పురుగు గూడు కట్టుకొని లోపలికి వెళ్ళింది. కొద్ది రోజులు అవుతా ఉంది, ఇంకొక 4-5 రోజుల్లో అది పరిపక్వ దశకు వస్తుంది. ఆ సమయంలో ఒక బాబు ఏం చేశాడు అంటే ఆ గూటిని పగలగొట్టేసరికి ఇప్పుడు అది ఎలాగుంది అంటే ఇటు గొంగళి పురుగు కాదు, అటు సీతాకోక చిలుక కూడా కాదు ప్రియులారా. ఇంకా దానికి పరిపక్వ దశ రాలేదు కనుక అది ఎగరలేని స్థితిలోనే ఉండిపోయి అటు ఎగరలేక ఇటు తిరగలేక చివరికి అది మరణించిన స్థితిలోనికి వెళ్ళిపోయింది. అప్పుడప్పుడు గర్భిణుల్లో అబార్షన్స్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. అంటే బిడ్డ పరిపక్వతలోనికి రాకమునుపు అబార్షన్ జరిగితే ఆ శిశువు గర్భంలోనే చనిపోతాడు ప్రియులారా. మనం కొన్ని వృక్ష ఫలాలను గమనించినప్పుడు పరిపక్వం కాని పండును మనం కోసి తిన్నప్పుడు అది ఎలాగుంటుంది అంటే చాలా ఒగురుగా, చాలా చేదుగా ఉంటుంది. అలాగే కొన్ని చెట్లు మొక్కలో ఉన్నప్పుడు మనం తుంచేసామనుకోండి, అవి ఇంకా ఎదగలేవు, దాని లైఫ్ అక్కడికి కట్ ఆఫ్ అయిపోద్ది. ఈ చెదరగొట్టుట అనేటువంటిది కూడా దానికి సంబంధించిందే. దేవుని రాజ్యంలోనికి ఎప్పుడు కూడా మనుషులను మనం సమకూర్చే వారంగా ఉండాలే తప్ప వచ్చేటువంటి వారిని చెదరగొట్టేటువంటి వారుగా ఉండకూడదు ప్రియులారా. దేవునిలో క్రొత్తగా వచ్చి ఎదుగుతూ ఉన్నటువంటి సమయంలో వారు పరిపక్వమైన విశ్వాసంలోనికి రాకముందే మనం వారిని చెదరగొట్టే వారంగా మారామనుకోండి, వాళ్ళు ఇటు అటు కాకుండా వెళ్ళిపోతారు. కాబట్టి దేవుని పక్షమందు ఉండి సమకూర్చుట అనేది చాలా ప్రాముఖ్యం. దేవునికి విరోధంగా ఉండి చెదరగొట్టుట అనేటువంటిది చాలా భయంకరం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుదాం. నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచి వేయబడుట వానికి మేలు. ప్రియులారా, ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో అంటున్నాడు. అంటే ఇంకా సంపూర్తిగా విశ్వాసం ఉంచలేదు, అంటే కంప్లీషన్ అనేటువంటిది కాలేదు అక్కడ. అప్పుడప్పుడే క్రొత్తగా రావడం, అప్పుడప్పుడే దేవుని మాటలు వినడం, అప్పుడప్పుడే దేవుని యందు విశ్వాసం ఉంచేటువంటి ఆ ప్రక్రియలోనికి అడుగుపెట్టే సమయంలో ఒకవేళ ఆ వ్యక్తిని చెదరగొట్టేశామనుకోండి, అది ఎంతో భయంకరమైనటువంటి స్థితి. నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడు ఎవడో. ఇందాక మనం సందర్భాన్ని పరిశీలిస్తే దయ్యం వెళ్ళగొట్టబడింది, మూగవాడు మాట్లాడుతున్నాడు, ప్రజలు ఆశ్చర్యరీతిగా ఈయన ఎవరో అన్నట్టు ఆలోచిస్తున్నటువంటి సమయంలో ఆయనే మెస్సియా అనేటువంటి విత్తనాలు వాళ్ళ పడి ఉన్నట్లయితే వాళ్ళలో ఎంతమంది రక్షణలోనికి వచ్చి ఉండేవాళ్ళు ప్రియులారా. అయితే పరిసయ్యులు ఏం చేశారు అంటే దాన్ని ట్రాక్ మార్చి దాన్ని స్కిప్ చేసి ఈయన దయ్యముల అధిపతి వలననే దయ్యాన్ని వెళ్ళగొడతా ఉన్నాడు అన్నట్టు మనుషులకు చూపించారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతూ ఉన్నటువంటి వారి విషయంలో విశ్వాసం ఉంచినటువంటి వారు చాలా అలర్ట్గా ఉండాలి ప్రియులారా, చాలా జాగ్రత్త కలిగి ఉండాలి.
మనం దేవుని రాజ్యానికి అడ్డుబండలుగా ఉన్నట్లయితే అది ఎంతో భయంకరం. ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి లేదు. అంటే ఎంత భయంకరమైనటువంటి పనిష్మెంటో ఒకసారి చూడండి ప్రియులారా. బైబిల్లో ఇలాగున కొద్దిమంది మనకు ప్రాక్టికల్గా కనిపిస్తారు, చెదరగొట్టినటువంటి ప్రజలు. చూడండి, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. అయితే ఎలుమ అధిపతిని విశ్వాసము నుండి ఏందట తొలగింపవలనని. చూడండి ప్రియులారా, వచనం ఎలాగుందో. అంటే విశ్వాసంలోకి వచ్చాడు. అప్పుడే పౌలు యేసు ప్రభువుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువునందు విశ్వాసం ఉంచాడు. అప్పుడప్పుడే హీ వాజ్ ఎ న్యూ పర్సన్. ఇంకా సంపూర్ణ పరిపక్వతలోనికి రాలేదు. మళ్ళీ చదవండి. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదురించెను. ప్రియులారా, ఎలుమ అనేటువంటి ఒక వ్యక్తి పౌలు వాళ్ళ బృందం కలిసి దేవుని సువార్త ఒక అధిపతికి తెలియజేశారు. అధిపతికి తెలియజేస్తే అతను ఆ సువార్త విని ప్రభువునందు విశ్వాసం ఉంచుతూ ఉన్నాడు. ప్రియులారా, కరెక్ట్గా విశ్వాసం ఉంచేటువంటి సమయంలో ఎలుమ ఏం చేశాడంటే, ఎలాగైనా సరే ఇతను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా చేయాలి, విశ్వాసం నుండి తొలగించాలి అనే ప్రయత్నం చేశాడు. అప్పుడు ఏమైంది చదవండి. అందుకు పౌలు అనబడిన సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. ప్రభు యొక్క మార్గాన్ని చెడగొట్టేసే వ్యక్తిగా ఉన్నావు. చూడండి, అసలు ఆ వర్డ్స్ ఎంత కఠినమైనటువంటి మాటలుగా ఉన్నాయో ప్రియులారా. సమస్త నీతికి విరోధి అంటున్నాడు. ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందు అని చెప్పాను. వెంటనే మబ్బును చీకటియు అతన్ని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవడైనా చెయ్యి పట్టుకొని నడిపించురా అని వెతుకుచుండాను. సో హీ గాట్ ఏ గ్రేట్ పనిష్మెంట్. ప్రియులారా, ఆ అధిపతి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్న ఆ సమయంలో ఏదో ఒక విధంగా ఆ విశ్వాసంలోంచి తొలగించేటువంటి ప్రయత్నం ఎలుమ చేస్తా ఉన్నాడు. గారడి వ్యక్తి. హీ వాజ్ నాట్ ఏ మెచ్యూర్డ్ పర్సన్. ఇంకా దేవుల్లో ఎదగనటువంటి వ్యక్తి. ప్రియులారా, ఎదిగేటువంటి వ్యక్తిని, విశ్వాసం ఉంచేటువంటి వ్యక్తిని ఏం చేస్తున్నాడు అంటే ఆ విశ్వాసంలో నుంచి తొలగించే ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 44వ వచనం కూడా చూడండి. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చును. పట్టణం అంతా కూడా ప్రియులారా దేవుని వాక్యం వినాలని ఆశతో పరుగులు తీసుకొని పౌలు దగ్గరికి వచ్చాడు. సువార్త ప్రకటిస్తున్నటువంటి సమయంలో, దేవుని వాక్యం ప్రకటించబడుతున్న సమయంలో పట్టణం అంతా కూడా ఎంతో ఆసక్తి కలిగి దేవుని వాక్యాన్ని వినాలి అని ఆశతో ఆ స్థలానికి వచ్చారు. అప్పుడు ఏమైంది, యూదులు జన సమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. చూడండి ప్రియులారా, నా పక్షమందు ఉండనివాడు నాకు
విరోధి. వీళ్ళెవరు అంటే యూదులే, కానీ విరోధులు. యూదులకు ధర్మశాస్త్రం తెలీదా? తెలుసు. ధర్మశాస్త్రంలో యేసుక్రీస్తుని గురించి రాయబడలేదా? రాశారు. బట్ దే డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ రిటన్ ఇన్ ద లా ఆఫ్ మోసెస్. మోషే ధర్మశాస్త్రంలో యేసు ప్రభువుని గురించి రాయబడినటువంటి విషయాలు ఎరగనటువంటి వారుగా ఉన్నారు ప్రియులారా. ఈ రోజుల్లో కూడా అనేక మంది దేవుని వాక్యం వారి వద్ద ఉన్నప్పటికీ ఆ వాక్యంలో రాయబడినటువంటి విషయాలు ఎరగనటువంటి వారై ప్రభువుకు అడ్డుబండలుగా నిలిచేవారుగా ఉన్నారు. విశ్రాంతి దినమున దాదాపు ఆ పట్టణం అంతా కూడా దేవుని వాక్యాన్ని వినేదానికి కూడి వచ్చారు. ఈ యూదులు మత్సరపడి వాళ్ళందరినీ కూడా ఏం చేస్తారంటే చెదరగొట్టేటువంటి స్థితిలోనికి తీసుకొస్తున్నారు. అడ్డము చెప్తున్నారు ప్రియులారా. పౌలు చెప్పినటువంటి వాటికి అడ్డము చెప్పేది. పౌలు బర్నబా చాలా బలంగా పరిచర్య చేస్తున్నటువంటి దినాలవి. వారు వెళ్తున్నటువంటి ప్రాంతాల్లో అనేక మంది దేవుని వాక్యం చేత పట్టబడి యేసు ప్రభువునందు విశ్వాసముంచుతున్నటువంటి ఆ దినాల్లో ఈ మత్సరంతో కూడినటువంటి యూదులు ఏం చేస్తున్నారంటే ప్రజలను చెదరగొట్టేటువంటి వారిగా ఉంటున్నారు. ఇట్లాంటి మరొక సంఘటన ఓల్డ్ టెస్టిమెంట్లో కూడా మనం చూస్తాం. చూడండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 14వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. చాలు కదా ప్రియులారా. ఇక్కడ సందర్భం ఏంటి అంటే ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, మోషే నాయకత్వం క్రింద నడుస్తున్నారు, దేవుడు వారిని నడిపిస్తున్నాడు. ఇక కానానుకు వాళ్ళు దేవుడు వారిని కానానుకు తీసుకుని వెళ్తారు. ఆ సమయంలో వేగులు చూచేటువంటి వారిని పంపించాడు యెహోషువ. వేగులు చూచే మోషే యెహోషువను కాలేబుని ఇంకను అనేక మందిని వేగు చూసేటువంటి దాని కొరకు కానానికి పంపిస్తే అక్కడి నుంచి చూసేసి తిరిగి మళ్ళీ వచ్చారు ప్రియులారా. 40 రోజులు వెళ్ళి విజిట్ చేసి ఆ ప్రాంతాలంతా దర్శించి ఆ ప్రాంతాల్లో మనుషులు ఎలాగుంటారు, ఆహారం ఎలాగుంటుంది, అక్కడ పరిసర ప్రాంతాలు ఎలాగున్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళు వాకౌట్ చేసి మొత్తం చూసి అవన్నీ కూడా సమాచారాన్ని తీసుకుని వచ్చారు. 12 మందిని పంపిస్తే ఈ 12 మందిలో 2 మాత్రం పాజిటివ్గా మాట్లాడుతున్నారు. మిగతా 10 మంది ఎలాగున్నారంటే చెడ్డ సమాచారం తెచ్చినటువంటి వారిగా ఉన్నారు. 13:32 చదవండి. చెడ్డ సమాచారము చెప్పి చాలు. వీళ్ళు ఎలాగున్నారు అంటే 10 మంది ప్రియులారా, మరి దేవుని ప్రజలు కానానులో ప్రవేశించకుండా అడ్డుబండలుగా నిలబడతా ఉన్నారు. మోషేకి విరోధంగా నిలిచారు. ఏమనుకుంటున్నారంటే దే వాంటెడ్ టు హ్యావ్ ఏ స్పెషల్ గ్రూప్ ఫర్ దెమ్. వారి కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి గుంపును సమకూర్చుకునేటువంటి వారుగా వీళ్ళు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. దే హ్యావ్ ఏ స్పెషల్ గ్రూప్ ఆఫ్ పీపుల్. వారికంటూ ఒక గుంపును ఏర్పాటు చేసుకున్నారు ప్రియులారా. ఏర్పాటు చేసుకొని ఆ తరువాత ఇశ్రాయేల్లో నుంచి అనేక మంది వేరైపోయి మరణించినట్టుగా మనము చూస్తాం. చూడండి, ఈ రోజుల్లో కూడా అనేక సంఘాల్లో గ్రూపిజం అనేటువంటిది ఇటువంటి వారిని బట్టి తయారవు. వీళ్ళు ఏమంటున్నారు, మళ్ళీ మనం ఐగుప్తు దేశానికి తిరిగి వెళ్దాం, తిరిగి వెళ్దాం. పాజిటివ్గా ఉండాల్సినటువంటి వాళ్ళు, ప్రజలను బలపరిచి దేవుని వాగ్దానం క్రింద స్థిరపరచాల్సినటువంటి వాళ్ళు, దేవుని చేత ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందినటువంటి వీరే ఏం చేస్తున్నారు అంటే ప్రజలను విభాగించి మళ్ళీ వెనక్కి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాన్ని చేస్తా ఉన్నారు. మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడు కూడా
దేవుని వాక్య సత్యము క్రిందకి ప్రజలను తీసుకురావాలే తప్ప అందులో ఉన్నటువంటి వారిని వెనక్కి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు ఎప్పుడు కూడా చేయకూడదు ప్రియులారా. ఎప్పుడు చేయకూడదు. వీ మస్ట్ హ్యావ్ ఏ పాజిటివ్ మైండ్ దట్ సపోర్ట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి అనుసంధానంగా అనుకూలమైనటువంటి మనస్తత్వాన్ని మనం కలిగి జీవించాలి. చూడండి, ఈ హిస్టరీ మనం చదివినప్పుడు వీళ్ళు మోషేకు అహరోనుకు వ్యతిరేకంగా నిలిచి అనేక మంది గుంపును సమకూర్చుకొని ఆ తర్వాత ఏమైపోయారంటే చెదిరిపోయారు చాలామంది అక్కడి నుంచి. వాళ్ళెంతో నష్టపోయారు ప్రియులారా. దే ఆర్ అనేబుల్ టు ఎంటర్ ద ప్రామిస్ ల్యాండ్. ఆ వాగ్దాన భూమిలోనికి వాళ్ళు ప్రవేశించలేకపోయారు. ఇవన్నీ మనం ప్రాక్టికల్గా చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. 6వ పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుట తెగించుచున్నాడు. సంఘం ప్రియులారా, ఏమని చెప్తున్నాడు? మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు, సంఘంలో ఒకరి మధ్య ఒకరికి సమాధానం లేనటువంటి స్థితి, సంఘంలో ఒకరి మధ్య ఒకరంటే పడనటువంటి స్థితి, సంఘంలో పోట్లాటలు, గొడవలు, వ్యాజ్యాలు, ఇలా వ్యాజ్యం వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే, ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించు. అనీతిమంతులు అంటే అన్యులు ప్రియులారా, దేవుని ఎరగనటువంటి వారు. ఈ రోజుల్లో కూడా కొన్ని సంఘాల్లో పరిస్థితి ఎలాగుంది అంటే, సంఘంలో సమస్యలు వస్తే ఆ సమస్యలను ఎవరు పరిష్కరిస్తున్నారో తెలుసా? అన్యులు. ఎందుకు అంటే సంఘ కాపరితో సంబంధాలు లేకుండా, సంఘంలో దేవుణ్ణి ఎరిగి బలపడినటువంటి వారితో సంబంధాలు లేకుండా బయటికి వెళ్ళిపోయి అన్యుల మధ్యకు ఆ విషయాన్ని తీసుకెళ్ళి వారితో విచారించుకునేటువంటి వారిగా ఉన్నారు. కొన్ని సంఘాల్లో ప్రాపర్టీస్ ప్రాబ్లమ్స్, కొన్ని సంఘాల్లో ఇలీగల్ ప్రాబ్లమ్స్, కొన్ని సంఘాల్లో గ్రూపిజాలు. ప్రియులారా, ఇటువంటి కొన్ని ప్రాంతాల్లో ఎలాగున్నాయంటే అన్యులు తీర్పు తీర్చేటువంటి వారిగా ఉన్నారు. పోలీసులు సంఘాల్లో ప్రవేశించి వారు జడ్జిమెంట్ ఇచ్చేటువంటి వారిగా ఉన్నారు. కొన్ని కేసులు కోర్టు దాకా వెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ప్రియులారా. టుడే వీ సీ దిస్ కైండ్ ఆఫ్ సీన్స్ ఇన్ మెనీ చర్చెస్. అనేక సంఘాల్లో ఇటువంటి దృశ్యాలు ఈ రోజుల్లో మనకు కనబడుతూ ఉన్నాయి. మీలో ఒకనికి మరి ఒకరి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక, పరిశుద్ధుల ఎదుట, యూ మస్ట్ బి కరెక్టెడ్ అమాంగ్ ద కాంగ్రిగేషన్, హోలీ కాంగ్రిగేషన్. పరిశుద్ధ సంఘము ఎదుట నీవు సరిచేయబడాలి. దెన్ ఓన్లీ యూ కెన్ లెర్న్ ఏ స్పిరిచువల్ లెసన్. అప్పుడే నీకు ఆత్మ సంబంధమైన పాఠం అంటే అర్థమవుతుంది ప్రియులారా. మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాటకు తెగించుచున్నాడా? ఏమి, మీలో తీర్పు తీర్చేటువంటి అర్హత కలిగిన వాళ్ళు లేరా? మనం దేవదేవతలకి తీర్పు తీరుస్తాం కదా అన్నట్టు పౌలు కింద భాగంలో చెప్పడం మనము, కింద వచనాల్లో చెప్పడం మనము చూస్తాము ప్రియులారా. సరే, మార్కు సువార్త ఇంకోటి కూడా మనం చూద్దాం. ప్రభు అంటున్నాడు, ఏమన్నాడంటే, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చొని వాడు చెదరగొట్టువాడు అంటున్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 13వ వచనం చదువుకున్నాం. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. చూడండి ప్రియులారా, ఇక్కడ పిల్లలను గురించిన మాటలు మనం చదువుతా ఉన్నాం. కొద్దిమంది పిల్లలకు తల్లిదండ్రులే అడ్డుబండులు అయిపోతారు, కొద్దిమంది పిల్లలకు పెద్దలే అడ్డుబండులు అయిపోతారు, కొద్దిమంది
పిల్లలకు సంఘంలో ఉన్నటువంటి వారు అడ్డుబంటులు అయిపోతారు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం చూస్తున్నాము అంటే చిన్న బిడ్డలను తీసుకొచ్చారు ప్రియులారా. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించారు. శిష్యులు ఇక్కడ అడ్డుబండలకు నిలబడుతూ ఉన్నారు. పిల్లలు దేవుని సన్నిధికి రానియకుండా అడ్డుపడుట అనేది చాలా విచారం ప్రియులారా, చాలా ఘోరమైనటువంటి స్థితి. కొద్దిమంది ఏదైనా సమస్య వస్తే వాళ్ళు రారు, వాళ్ళ పిల్లల్ని దేవుని సన్నిధికి పంపించరు. ఇంకా పంపించరు ప్రియులారా. మనల్ని బట్టి ఎవరైనా దేవునికి దూరం అయిపోయారేమో, మనల్ని బట్టి ఎవరైనా దేవుని సన్నిధిలో నుంచి తొలగిపోయారేమో, మనల్ని బట్టి మళ్ళీ ఎవరైనా దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహారాధికులు అయ్యారేమో. వీ మస్ట్ చెక్ వన్స్ అవర్ సెల్స్. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి ప్రియులారా. వీ ఆర్ అకౌంటబుల్ పీపుల్. మనం లెక్క చెప్పవలసినటువంటి వారము. నిన్ను బట్టి ఎవరైనా దేవుని సన్నిధికి దూరం అయిపోయారేమో, నిన్ను బట్టి ఎవరైనా దేవుని సన్నిధికి రాలేకపోతున్నారేమో, నిన్ను బట్టి ఎవరైనా దేవుని సన్నిధిలో ఉండి అంతకుముందు తర్వాత లోకంలో కలిసిపోయారేమో, నిన్ను బట్టి పిల్లలు ఎవరైనా దేవుని సన్నిధికి రాలేకపోతున్నారేమో, ఒక తల్లిగా తండ్రిగా నీ బాధ్యతను మర్చిపోయి దేవుని సన్నిధికి పిల్లలు రానియకుండా నీవే అడ్డుబండగా ఉన్నావేమో, నిన్ను బట్టి బంధువులు దేవుని సన్నిధికి రాలేకపోతున్నారేమో. ప్రియులారా, ఇవన్నీ మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఇక్కడ ప్రభు ఆ విషయాన్ని చూసినప్పుడు ఆయనకి ఏమైంది, యేసు అది చూచి కోపపడి హి గాట్ ఎన్ యాంగ్రీ. యేసు అది చూచి కోపపడి చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచుకోవద్దు, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. చిన్న పిల్లలను ఆటంకపరచుక వారిని నా యొద్దకు రానియండి. ఆటంకపరచొద్దు, చెదరగొట్టొద్దు, ఆటంకపరచొద్దు. డోంట్ హిండర్ దెమ్, డోంట్ ఇంటరప్ట్ దెమ్. వాళ్ళని ఆటంకపరచొద్దు. ప్రియులారా, చిన్నపిల్లల విషయంలో కూడా ఎంతో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా చిన్న విభేదం వస్తే, ఏదైనా ఒక చిన్న సమస్య వస్తే కొద్దిమంది తల్లిదండ్రులు పిల్లల్ని దేవుని సన్నిధికి పంపారు ప్రియులారా. వాళ్ళు రారు, పిల్లల్ని కూడా దేవుని సన్నిధికి పంపించారు. దట్ ఈస్ వెరీ ట్రాజడీ. నీవు అలా చేసినట్లయితే యు ఆర్ ఏ హిండర్ టూల్. నీవే ఒక అడ్డుపరిచేటువంటి అడ్డుపండవు. పిల్లల విషయంలో ప్రభు ఇక్కడ ఎంతో బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు. కనుక ఈ చెదరగొట్టుట అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి స్థితి. ఎప్పుడు ఇలాంటిది సహజంగా జరుగుతుంది అని మనం ఆలోచన చేసినప్పుడు సమ్టైమ్స్ వీ కరప్ట్ అవర్ టెస్ట్ మనీస్. కొన్నిసార్లు మన సాక్ష్యాలను మనం పాడు చేసుకుంటాం ప్రియులారా. కొన్ని ప్రాంతాల్లో అనేక మంది దేవుని సన్నిధికి రాకపోవడానికి కారణం ఏంటంటే పాస్టర్స్, సేవకులు, దే హ్యావ్ నో రైట్ టెస్ట్ మనీ. ఫారెన్ ఫండ్స్ అని, మనీ అని, some places the ministry of God is going on like a commercial business. కొన్ని ప్రాంతాల్లో దేవుని యొక్క పరిచర్య వ్యాపార సంబంధమైనటువంటిదిగా కొనసాగించబడుతుంది. అందుకే అందులో ఏమంటారంటే మీరు ఫారెన్ నుంచి మనీ తెచ్చుకోవడం, ఫండ్స్ తెచ్చుకోవడం, ఆ విధంగా మీరు చేస్తారు. సో కాబట్టి అనేక మంది దాన్ని బట్టి కూడా దేవుని సన్నిధికి రాలేకపోతుంటారు ప్రియులారా. కొన్ని ప్రాంతాల్లో కొద్దిమంది ఇల్లీగల్ కాంటాక్ట్స్, అక్రమ సంబంధాలను కలిగి ఉండటం వలన దాన్ని బట్టి కూడా అనేక మంది దేవుని సన్నిధికి రాలేనటువంటి స్థితిలో ఉంటారు. కొద్దిమంది మందిరానికి వస్తూ ఉంటారు కానీ చెడులో జీవిస్తూ ఉంటారు, త్రాగుబోతులుగా జీవిస్తూ ఉంటారు, తిరుగుబోతులుగా జీవిస్తూ ఉంటారు. అటువంటి వారిని బట్టి కూడా కొన్నిసార్లు కొద్దిమంది దేవుని సన్నిధికి రాలేకపోతూ ఉంటారు ప్రియులారా. ఇలాంటివన్నీ కూడా కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొద్దిమంది దరిద్రతలో జీవిస్తూ ఉంటారు,
వాళ్ళని చూసి ఏమంటారు, మీరు మందిరానికి వెళ్తున్నారు, మీకు ఏముంది అసలుకి అని అంటారు. దేవుడు నిన్ను ఎప్పుడూ దరిద్రుడిగా ఉంచడం, మరి నువ్వు దేవునికి ఇవ్వాల్సింది ఇస్తున్నావా? దేవునికి ఇవ్వాల్సింది ఇస్తున్నావా? ప్రియులారా, ఒకసారి మనల్ని మనం పరిశీలించుకొని మన మనస్సాక్షితో మనం ప్రశ్న వేసుకుంటే మన మనస్సాక్షి ఆ ప్రశ్నకు ఎటువంటి జవాబు ఇస్తా ఉంది? ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నా మందిరంలో ఆహారం సమృద్ధిగా ఉండినట్లు మీ దశమ భాగములను కృతజ్ఞతార్పణములను నా మందిరపు నిధుల్లోనికి తీసుకొని రండి. మీరు దీన్ని చేసి శోధించిన యెడల ఆకాశపు వాక్యలను విప్పుతాను, పట్టరాని విస్తారముగా దీవెనలు నేను కుమ్మరిస్తాను, మీ పంటను తినే పురుగును గద్దిస్తాను అంటున్నాడు ప్రియులారా. వై బికాస్ మెనీ పీపుల్ ఆర్ బికమింగ్ లైక్ ఎ బెగ్గర్స్, లైక్ ఏ దే ఆర్ ఇన్ పావర్టీ. ఎందుకు అటువంటి స్థితి? దేవుడు నిన్నెప్పుడు తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచాడు ప్రియులారా. అవర్ గాడ్ ఈజ్ అ సఫిషియంట్ గాడ్. మనం సేవిస్తున్నటువంటి దేవుడు ఎవరు అంటే ఆయన అన్ని విషయాల్లో కూడా సరిపోయినటువంటి వాడు. ఇవన్నీ మనల్ని మనం పరిశీలించుకోవాలి ప్రియులారా, మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవునికి ఇచ్చే విషయంలో మన మనస్సాక్షి మనతో ఎలాగో మాట్లాడుతూ ఉంది. ఇన్ సమ్ ప్లేసెస్ ఫాలోవింగ్ ద పాలిగమ్ సిస్టమ్స్. పాలిగమి అంటే కొద్దిమందికి 2 భార్యలు, కొద్దిమందికి 2 భర్తలు. ఇలాంటి వాటి వల్ల కూడా చాలామంది దేవుని సన్నిధికి రాలేని స్థితిలో ఉంటున్నారు ప్రియులారా. కొన్ని ప్రాంతాల్లో అన్ని సంబంధమైన ఆచారాలు, అసలు వీళ్ళు క్రైస్తవులు అన్నిలో వాళ్ళు అసలు తెలియనటువంటి, వీఆర్ అనేబుల్ టు రికగ్నైజ్ వెదర్ దే ఆర్ క్రిస్టియన్స్ ఆర్ అన్బిలీవర్స్. నేను ఒక సహోదరుడు అంటున్నాడు, బ్రదర్ మేము ఒక ప్రాంతానికి వెళ్ళాము, ఒక ఆయన చచ్చిపోతే గట్టిగా బరియలు చేసేటువంటి సమయంలో నల్లకోడిని తీసుకొస్తా ఉన్నారు. నల్లకోడిని తీసుకొచ్చి ఆ సమాధిలో దాన్ని మెడ తుంచి రక్తం జల్లారు. తర్వాత ఆ శవాన్ని తీసుకొచ్చి ఆడ పెట్టారు. కారణం ఏంటంటే మంగళవారం చచ్చిపోయాడు ఆయన. మళ్ళీ ఇటు సైడ్ ప్రార్థన, అటు సైడ్ ఆచారం. ప్రియులారా, వీటన్నిటిని బట్టి అనేక మందికి కొన్నిసార్లు మనమే అడ్డుబండలుగా మారుతూ ఉంటాం దేవుని సన్నిధికి రానియకుండా. హౌ కెన్ గాడ్ వర్క్స్? హౌ కెన్ గాడ్ వర్క్ అమాంగ్ ద పీపుల్ ఆఫ్ జెంటైల్? అన్యుల మధ్య దేవుడు ఎలా పనిచేయగలడు ప్రియులారా? ఇటువంటి టెస్టిమనీస్, ఇటువంటి సాక్ష్యాలు ఏం చేస్తాయి అంటే మనుషులు దేవుని సన్నిధికి రానియకుండా అడ్డుపడుతూ ఉంటాయి. సో స్కాటరింగ్ ఈస్ వెరీ డేంజరస్ థింగ్. ఈ చెదరగొట్టుట అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి కార్యము ప్రియులారా. ఇంకా రకరకాలు ఉన్నాయి, మనం అన్నీ చెప్పుకోవట్లేదు. ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. మనం ఎప్పుడు కూడా సమకూర్చే వారంగా ఉండాలి తప్ప చెదరగొట్టే వారంగా ఉండకూడదు. చెదరగొట్టే వారంగా ఉండకూడదు ప్రియులారా. ఎలా సమకూర్చాలి అంట? నాతో కలిసి సమకూర్చాలి. నాతో కలిసి సమకూర్చాలి. ఇఫ్ వీ వాంట్ టు బిల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, వీ మస్ట్ హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ అవర్ జీసస్. మనం దేవుని యొక్క రాజ్యాన్ని కట్టే పనిలో దేవునితో సహవాసం కలిగి ఉండాలి ప్రియులారా. దేవుడు మనల్ని లోకంలో నుండి ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభు అన్నాడు, యు ఆర్ నాట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. మీరు లోక సంబంధులు కాదు. వై? బికాస్ ఐ హ్యావ్ చోజన్ యూ అవుట్ ఆఫ్ ద వరల్డ్. నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పాటు చేసుకున్నాను. మన లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్ ప్రియులారా. మన జీవన విధానం ఎంతో ప్రత్యేకమైనదే. మన ఆలోచనలు, మన తలంపులు, మన ఆశలు, మన కోరికలు అన్నీ కూడా పరలోకపు దశకు దారి తీసేవిగా ఉండాలి. భక్తుడు అంటున్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏది కూడా నాకు అక్కర్లేదు. చాలా
చాలా శ్రేష్టమైనటువంటి మాట అది, చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట అది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిపైన మీ మనస్సును పెట్టుకోండి. వీఆర్ స్ట్రేంజర్స్ ఆన్ దిస్ ఎర్త్. మనం భూమి మీద పరదేశులము ప్రియులారా. మన మనస్సు ఎప్పుడైతే పైనున్న వాటిపైన పెట్టుకుంటామో అప్పటి నుంచి మనం ఎలాగుంటామో తెలుసా? ఆత్మలను సమకూర్చేటువంటి వారంగా ఉంటాం. దట్ విల్ బికమ్ ఏ పార్ట్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో అదొక ప్రత్యేకమైనటువంటి భాగంగా మారుతుంది. ఎందుకు? విశ్వాసులుగా దేవుడు మనల్ని ఇంకా ఈ భూమి మీద సజీవులుగా ఉంచాడు అంటే చెదరగొట్టేదానికి కాదు, సమకూర్చేదానికి ప్రియులారా. ఈ సమకూర్పు అనేటువంటి మాట ఎప్పుడు వాడతారు అంటే, నాణ్యాలు ఒక 20 ఇసురు కొట్టామనుకోండి, వాటన్నింటినీ కూడా మళ్ళీ ఒక దగ్గరికి తీసుకొని రావడం. ప్రపంచంలో ప్రజలు చెదిరిపోయి ఉన్నారు ప్రియులారా. అందరూ గొర్రెల వలె దారి తప్పిపోయారు అని బైబిల్లో మనం చూస్తాం. దారి తప్పిపోయినటువంటి వారిని తిరిగి ప్రభు సన్నిధికి తీసుకొని రావాలి. ఈ తీసుకుని వచ్చేటువంటి ప్రక్రియలో ప్రభువు మనతో, మనం ప్రభువుతో ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యం. మనం అందరం బలహీనులమే ప్రియులారా. ఏదో ఒక విషయంలో ఎక్కడో ఒక దగ్గర తప్పిపోయినటువంటి వారమే. కానీ ఎప్పుడు అలాగే ఉండకూడదు. ఎప్పుడు అలాగే తప్పిపోయిన స్థితిలోనే ఉండకూడదు. మన డీమార్ట్కి వెళ్తే ఒక బాబు తప్పిపోయాడు, చిన్న బాబు. విపరీతంగా ఏడుస్తూ ఉన్నాడు. ఎవరి వల్ల కావటంలో ఏడుపు ఆపేదానికి లాస్ట్కి అక్కడ సిబ్బంది ఏం చేశారంటే ఆ బాబుని కౌంటర్ దగ్గర తీసుకెళ్ళాడు అనౌన్స్మెంట్ చేయించేదానికి. తప్పిపోయినటువంటి వ్యక్తి తప్పిపోయిన స్థితిలో ఉండకూడదు, మళ్ళీ దొరికిపడే స్థితిలోకి రావాలి. ఆ రెస్టారేషన్ మనం తెచ్చుకోవాలి ప్రియులారా. ఎప్పుడూ ఒకటే విధంగా ఉండకూడదు. మొక్క ఎప్పుడు మొక్కగానే ఉంటే ఇంకా ఎన్నడూ ఫలింపు అనేటువంటిది ఉండదు. బిడ్డ మధ్యలో ఉండకూడదు, ఎదిగి జన్మించాలి. నాతో కలిసి సమకూర్చుని వాడు, నాతో కలిసి అంటున్నాడు, నాతో కలిసి ఏమంటున్నాడు ప్రభువు? సమకూర్చువాడు, నాతో కలిసి సమకూర్చాలి. యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం చూడండి. 9:4. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు నేను చేయుచుండవలను అంటున్నాడా? ఏమంటున్నాడు? మనము చేయుచుండవలను. ఎవరంటున్నారు ఈ మాట? యేసుప్రభు అంటున్నాడు ప్రియులారా. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు నేను చేయాలి అనట్లేదు. ఏమంటున్నాడు? మనము చేయాలి అంటున్నాడు. గాడ్ ఈస్ యాడింగ్ us. దేవుడు మనల్ని కలుపుకుంటున్నాడు ప్రియులారా. మనము చేయాలి అంటున్నాడు. నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోనండి. ఒక పక్క ఆయన, మరొక పక్క మనం. ఒకే కాడేమో ఒకటే, మోసేదేమో ఇద్దరు. నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. ఆయనతో కలిసి సమకూర్చుట అంటే ఆయన గుణలక్షణాలను కలిగి జీవించడం ప్రియులారా. ఆయన గుణలక్షణాల్లో ప్రేమ అనేది ఉంది, ఆయన గుణలక్షణాల్లో జాలి అనేది ఉంది, క్షమాగుణం అనేది ఉంది, దయ అనేది ఉంది. ఆయనతో కలిసి సమకూర్చుట అంటే హ్యావింగ్ హిస్ సేమ్ బర్డన్ ఫర్ పెరిషింగ్ సోల్స్. నశించిపోతున్నటువంటి ఆత్మల విషయంలో ఆయనకు ఎటువంటి భారం అయితే ఉండిందో దాన్ని మనం పొందుకోవడం, దానికోసం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నీ నశించిపోతున్నటువంటి ఆత్మల విషయంలో నాకు భారం ఇవ్వండి. భారం కలిగినటువంటి వ్యక్తి ఎప్పుడు చెదరగొట్టే వ్యక్తిగా ఉండడు ప్రియులారా. ఉండలేడు. ఆయనతో కలిసి సమకూర్చుటలో ఒక రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది ఉంటుంది, బాధ్యత. మారు మనసు పొందిన ప్రతి వ్యక్తికి
సువార్త ప్రకటించేటువంటి బాధ్యత అనేది ఉంది ప్రియులారా. ఏదో ఒక విధంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. ఏమా? బలహీనులను సంపాదించుకొనుటకు ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనైతునే. ఎలాగైనా సరే కొద్దిమందిని రక్షించాలి, ఎలాగైనా సరే కొద్దిమందిని రక్షించాలి అంటే సమకూర్చడం ప్రియులారా. దేవుని రాజ్యానికి మనుషులను సమకూర్చడం, పిల్లలనైనా యవనస్తులనైనా వృద్ధులనైనా బంధువులనైనా స్నేహితులనైనా తెలిసిన వారినైనా, ఇంకా చెప్పాలంటే సంఘానికి వస్తూ కూడా ఇంకా దేవుని నమ్మనటువంటి వారి విషయంలో కూడా వారి రక్షణ కొరకు కూడా ప్రయాసపడాలి. ఏ విధము చేతనైనా కొందరిని రక్షింపవలనని అందరిలాగానే ఉన్నారు. యూదునికి యూదుల్లాగా ఉన్నాను, ధర్మశాస్త్రం అనుసరించే వ్యక్తికి ధర్మశాస్త్రం అనుసరించే వ్యక్తిలాగే ఉన్నాను అంటున్నాడు ప్రియులారా. యేసు ప్రభు కూడా అలాగే ఉన్నాడు. సమరయుల మధ్య సమరయుడిగా ఉన్నాడు యూదుడైనప్పటికీ. వీ మస్ట్ లవ్ ద జెంటైల్ పీపుల్. ప్రభువుని ఎరగనటువంటి వారిని మనం ప్రేమించాలి ప్రియులారా. బట్ వీ మస్ట్ హ్యావ్ ఎ గోల్. అయితే అదే సమయంలో మనకంటూ ఒక లక్ష్యం అనేది ఉండాలి. ఏంటి అంటే అతని ఆత్మ రక్షింపబడాలి. ఏ విధంగానైనా సరే కొద్దిమందిని రక్షించాలి, సమకూర్చాలి, దేవుని సన్నిధికి తీసుకుని రావాలి, దేవుణ్ణి నమ్ముకునేటట్టు చేయాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 41వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 41వ వచనం. అతడు మొదట తన సహోదరుడైన సీమోన్ను చూచి, మేము మెస్సియాను కనుగొంటిమి చెప్పి యేసు నొద్దకు అతన్ని తోడుకొని వచ్చాడు. ఎవరిని తోడుకొచ్చాడు అంటే అంద్రేయ సీమోన్ని తోడుకొని వచ్చాడు. యేసు యొద్దకు తోడుకొని వచ్చాడట. ఇలా మాటలు చూడండి ఎలాగున్నాయి. ప్రభు వద్దకు ఎవరైనా తీసుకుని వస్తున్నామా? నీ సాక్ష్యం పంచుకొని నీవు ప్రభు దగ్గరికి ఎవరైనా తీసుకుని వస్తున్నావా? మనం రావడమే కష్టమైపోయింది ఈ దినాల్లో. మనుషులు ఈ రోజుల్లో దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు ప్రియులారా. యూట్యూబ్లకి అలవాటు పడ్డారు, ఆన్లైన్లకు అలవాటు పడ్డారు. దేవుని సన్నిధికి రాలేనటువంటి దినాలు. దేవుడు నీకంటూ ఒక సంఘం ఇచ్చాడు, ఒక సేవకుడు ఇచ్చాడు, ఒక సందేశం ఇచ్చాడు. నీవు దాన్ని తీసుకోవాలి. ఇక్కడ అందరూ ఏం చేస్తున్నాడంటే పేతుర్ని యేసు ప్రభు దగ్గరికి నడిపిస్తూ ఉన్నాడు. అసలు వీళ్ళిద్దరు ఎవరు అంటే శిష్యులు. అదే సమయంలో వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు ప్రియులారా. అన్నదమ్ములు వీళ్ళిద్దరు. యాకోబు యోహాను వాళ్ళు కూడా అన్నదమ్ములే. ఏమండి మీ ఇంట్లో ఇంకా మీ రక్త సంబంధికుల్లో మారు మనసు పొందని వారు లేరా? మరి వాళ్ళ గురించి ఏమన్నా భారంగా ప్రార్థన చేస్తున్నారా? వాళ్ళు దేవుని నమ్ముకునే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నావా? ప్రియులారా, యూ హ్యావ్ ఏ బ్లడ్ రిలేషన్. నీకున్నటువంటి రక్త సంబంధికుల విషయంలో నీకు ఆ భారం అనేది చలనం అనేది లేకపోయినట్లయితే నీవు ఇంకా నిజమైనటువంటి విశ్వాసంలో లేవు అని అర్థం. ఈ రక్షణ అనేటువంటిది మనం పొందితే కాదు ప్రియులారా, కనీసం వాళ్ళ కోసం ప్రార్థనన్నా చేస్తున్నావా? బంధువుల విషయంలో, స్నేహితుల విషయంలో, రక్త సంబంధికుల విషయంలో. ఈ అందరూ ఏం చేశాడు అంటే
యేసు ప్రభు నమ్ముకున్న వెంటనే తన సహోదరుడైనటువంటి సీమోన్ని దేవుని యొద్దకు నడిపించాడు. చాలాసార్లు మనకు అందరే కనబడ్డు బైబిల్లో ఎక్కువ ఎవరు కనిపిస్తారు? పేతురు కనిపిస్తాడు. అందరే పత్రిక బైబిల్లో ఎక్కడ మనకు చేర్చబడలేదు ప్రియులారా, కానీ పేతురు రాసిన 2 పత్రికలు బైబిల్లో చేర్చబడ్డాయి. నీవు ఎవరినైతే దేవుని సన్నిధికి నడిపిస్తావో, ఒకవేళ ఆ వ్యక్తి సేవకుడు అయ్యాడు అనుకో, ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆశీర్వాదం అది. Even though we are not able to do God's ministry, suppose we win some souls, when God used them in His mighty ministry, they will become a great blessing to the people. ప్రియులారా, ఒకవేళ మనం దేవుని సేవ చేయలేకపోయినా మన చేత నడిపించబడేటువంటి వారిని దేవుడు తన పరిచర్లో వాడుకుంటే అది మనకెంత ధన్యత, అది మనకెంత ఆశీర్వాదము. ఏమండి, ఒకసారి ఆలోచన చేయండి. మీ రక్త సంబంధికుల్లో అన్న కానీ, తమ్ముడు కానీ, అక్క కానీ, చెల్లెలు కానీ ఇంకా దేవుని నమ్ముకోకుండా ఉన్నారేమో. వాళ్ళ విషయంలో ఏదైనా ప్రయత్నం చేస్తున్నావా? వాళ్ళని దేవుని సన్నిధికి నడిపించే భారం కలిగి ఉన్నావా? నీవు ప్రభువుతో కలిసి సమకూర్చేటువంటి వ్యక్తిగా ఉండాలి. ప్రియులారా, వన్స్ వి లాస్ట్ బ్రీత్, ఒక్కసారి మనం చివరి శ్వాస విడిచిపెట్టామనుకోండి, ఆ తర్వాత మనం ఎవ్వరికి సువార్త చెప్పలేము. ఇదే యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. 28వ ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చి చూడరి. ఈమె సమకూర్చేటువంటి స్త్రీగా ఉంది ప్రియులారా. ప్రభు చేత రక్షించబడింది. గతంతో మనకు అవసరం లే, ఆమె లైఫ్ ఎట్లాంటిదో పాతతో మనకు అవసరం లే. దేవుడు ఎప్పుడు మార్పును కోరుకుంటాడు ప్రియులారా. గాడ్ ఆల్వేస్ సీక్స్ ద చేంజ్. ఎప్పుడు దేవుడు మార్పునే కోరుకుంటాడు. గతంలో ఎంతమందికి ఆమె అభ్యంతరకరంగా ఉందో, ఇప్పుడు అంతకంటే ఎక్కువ మందికి దీవెనకరంగా మారింది. సాక్ష్యం తీసుకొని వెళ్తుందండి ఊర్లోకి, కుండ కాదు. మారినటువంటి సాక్ష్యం అనేక మందిని మారుస్తుంది. మారు మనసు పొందినటువంటి వ్యక్తి ద్వారా అనేక మంది మారు మనసు పొందుతారు. దేవుణ్ణి ఎరిగినటువంటి వారి ద్వారా అనేక మంది దేవుణ్ణి ఎరుగుతారు. వెళ్ళిపోయింది, ఊరిలోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో చెప్తా ఉంది. ఏమని చెప్తుంది? నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పాడు ఈయన క్రీస్తు అంటే. ఊర్లో వాళ్ళకి చలనం వచ్చింది ప్రియులారా. ఊర్లో వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏందో తెలుసా? సమరయ ప్రాంతంలో ఉన్న ప్రజలు, ఈయన నిజముగా లోక రక్షకుడని మేము విశ్వసించి నమ్మి ఉన్నాం. ఈయన నిజముగా లోకరక్షకుడు. ఎటువంటి సాక్ష్యం ఆ ఊర్లో బయలుదేరింది ప్రియులారా? యూనివర్సల్ టెస్టిమనీ. ఈ ఒక్క స్త్రీ ద్వారా ఆ ఊరు కదిలించబడింది. ఆ పట్టణంలో అనేక మంది కదిలించబడ్డారు. ఏమంటే, వీ షుడ్ నాట్ అండర్ ఎస్టిమేట్ ఈవెన్ ఉమెన్, చిల్డ్రన్. పిల్లల్ని కానీ స్త్రీలని కానీ మనం తక్కువ అంచనా వేయకూడదు. స్త్రీలు బలంగా దేవుని చేతిలో వాడబడినటువంటి సాధనాలుగా కనిపిస్తారు. ఆయనతో కలిసి సమకూర్చాలి. ఆయనతో కలిసి సమకూర్చాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. 8వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి
భోజన పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరం కలిగిన ఎడల ఆ సహోదరునికి కలుగు చేయకుండాటకై నేనెన్నటికి మాంసం తిన్నా అంటున్నాడు, మానేస్తాను అంటున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఎవరికి కూడా అభ్యంతరంగా ఉండకూడదు. ఎవరికి అంటే ముఖ్యంగా దేవుని సన్నిధికి వచ్చే వారి విషయంలో, దేవుని యందు విశ్వాసం ఉంచేటువంటి వారి విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి ప్రియులారా. తీసుకోవాల్సినటువంటి కొన్ని స్టెప్స్, ఆలోచనలు మనం చెప్పుకొని సందేశాన్ని ముగిద్దాం. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు అంటే, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు అంటున్నాడు. అంటే ప్రభువుతో కలిసి సమకూర్చాలి. ఈ సమకూర్పు అనేటువంటిది చాలా ప్రాముఖ్యం ప్రియులారా. ఈ సమకూర్పులో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు అనేకమైనవి ఉన్నాయి. ఏ విధంగా మనం ప్రజలను సమకూర్చగలము అని అంటే కొన్ని స్టెప్స్ మనం చూద్దాం, కొన్ని పాయింట్స్. మొట్టమొదటిది, వన్ షుడ్ హ్యావ్ ఏ గుడ్ ఎగ్జాంపుల్. మంచి మాదిరి అనేటువంటిది అవసరం ప్రియులారా. మన జీవితం మాదిరిగా ఉంటే దాన్ని బట్టి అనేక మంది ప్రభు దగ్గరికి వస్తారు. మాదిరి జీవితం చాలా ప్రాముఖ్యం. హ్యావింగ్ ఏ గుడ్ ఎగ్జాంపుల్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు బ్రింగ్ పీపుల్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యానికి ప్రజలను నడిపించేదానికి మంచి మాదిరి అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యం. ఈ మాదిరిలో నుంచే సాక్ష్యం కూడా వస్తుంది. సాక్ష్యం బాగుంటే అదే మాదిరి ప్రియులారా. రెండవది ఏంటి అంటే కొన్ని మనం చూద్దాం. దేవుని సన్నిధికి వస్తూ అప్పుడప్పుడే దేవుల్లో ఎదుగుతున్నటువంటి వారు, దేవుని నమ్ముతున్నటువంటి వారు ఎదుట ఇతర విశ్వాసులను గురించి నెగిటివ్స్ మాట్లాడకూడదు. కొద్దిమంది దేవుని సన్నిధికి వస్తుంటారు, అప్పుడప్పుడే కొత్తగా వస్తుంటారు, దేవుని నమ్ముకుంటూ ఉంటారు. ఇక దేవుని యందు విశ్వాసం ఉంచేటువంటి ఆ ప్రక్రియలో అటువంటి వారితో నెగిటివ్ సాక్ష్యాలు పంచుకున్నాం అనుకోండి, వాళ్ళు దేవునిలోనికి రాకపోయేదానికి అవకాశాలు ఉంటాయి. కనుక నెగిటివ్స్ అనేటువంటి వీ షుడ్ నాట్ షేర్ నెగిటివ్ థింగ్స్, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఈవెంట్స్, నెగిటివ్ పాయింట్స్. కాబట్టి నెగిటివ్గా అంటే ప్రతికూలమైనటువంటి విషయాలు లేక బలహీనతలు, పలానా వ్యక్తి ఇలాగుంది, పలానా వ్యక్తి అలాగున్నాడు, ఈ బలహీనతలు కొత్తగా వచ్చేటువంటి వారితో చెప్పినట్లయితే వాళ్ళు దేవుని యందు విశ్వాసము ఉంచలేరు ప్రియులారా. కనుక ఈ జాగ్రత్త కూడా తీసుకోవాలి. తరువాత దేవుని సన్నిధికి మనుషుల్ని తీసుకురావటం అనేటువంటిది ఒక సవాలు. సినిమాకి పిలిస్తే మనుషులు వస్తారు ప్రియులారా. డబ్బులు పెట్టి మీకు తాగిస్తామంటే మనుషులు బార్ల షాపులకి బారులు తీరుతారు. కానీ దేవుని సన్నిధికి నడిపించడం అంత సులభం కాదు. కాబట్టి ఏం చేయాలంటే వాళ్ళ కోసం భారంతో ప్రార్థన చేయాలి. భారంతో ప్రార్థన చేస్తే వాళ్ళు ఏదో ఒక రోజు తప్పకుండా దేవుని సన్నిధికి వస్తారు. చాలా ఇంపార్టెంట్ ప్రియులారా. తరువాత వాళ్ళని దేవుని సన్నిధికి ఆహ్వానించాలి, వాళ్ళతో స్నేహ బంధాన్ని కలిగి ఉండాలి. ఫ్రెండ్షిప్ చాలా ప్రాముఖ్యం. ఈ ఫ్రెండ్షిప్ కూడా ఎంతవరకు ఉండాలి అంటే లిమిటేషన్లో ఉండాలి. ఇతరులతో సహవాసం చేసి వారితో స్నేహ బంధాన్ని కలిగి ఏకాటికి వాళ్ళు దేవుని ప్రేమను రుచి చూసేటువంటి స్థితిలోనికి రావాలే తప్ప వాళ్ళతో కలిసి మనం లోకంలో కలిసిపోయే విధంగా ఉండకూడదు. హ్యావింగ్ ఫ్రెండ్షిప్ విత్ అదర్స్, అన్యులతో మనం సహవాసం చేయాలి ప్రియులారా. అయితే వాళ్ళ క్రియలు నేర్చుకోకుండా
దేవుణ్ణి వాళ్ళకి నేర్పించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకా మనం దేవుని సన్నిధిలో ఈ సమకూర్పుని గురించి ఆలోచన చేసినప్పుడు అప్పుడే దేవుని సన్నిధికి వస్తుంటారు, వాక్యం వింటూ ఉంటారు, ప్రభు సన్నిధిలో ప్రభువుని విశ్వసిస్తూ ఉంటారు. అటువంటి సమయంలో వాళ్ళకి ఏం చెప్పాలి అంటే వాళ్ళని బలపరిచేటువంటి మాటలు చెప్పాలి. వాళ్ళు ఇంకా దేవుళ్ళ స్టెబిలిటీ, స్థిరత్వాన్ని పొందుకునేటువంటి విధంగా, బలపరచబడేటువంటి విధంగా, ఆదరించబడేటువంటి విధంగా, ధైర్యపరచబడేటువంటి విధంగా ప్రోత్సాహకరమైనటువంటి మాటలు వాళ్ళకి తెలియజేయాలి. ఈ సమకూర్పులు ఇవన్నీ భాగాలు ప్రియులారా. ఇంకా మనం దేవుని రాజ్యానికి మనుషులను సమకూర్చేటువంటి విషయంలో ఇంకా మనం చేయగలిగినవి ఏంటి అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పుస్తకాలు, మిషనరీ బుక్స్ కానివ్వండి, లేకుంటే బైబిల్స్ కానివ్వండి, లేకుంటే కొన్ని సీనరీస్ కానివ్వండి, మనం ఖర్చు పెట్టి వాటిని వాళ్ళకి ప్రజెంట్ చేయాలి. వాళ్ళు తీసుకెళ్తారు ఇంటికి, చదువుతారు ప్రియులారా, దేవుడు కార్యం చేస్తాడు. కనుక విశ్వాసంతో మనం ఇలాంటివి చేసినప్పుడు ఈ విధంగా కూడా ప్రజలు దేవుణ్ణి తెలుసుకునేటువంటి వారిగా, బలపడేటువంటి వారిగా ఉంటారు. ఇంకా ఏం చేయాలి అంటే వాళ్ళతోటి కొన్ని టెస్ట్ మనీస్ అంటే మిషనరీ సాక్ష్యాలు పంచుకోవడం, లేకపోతే బైబిల్ సంబంధమైనటువంటి స్టోరీస్ ఇలాంటివి పంచుకోవడం, ఇలా చేసినప్పుడు కూడా ప్రజల్లో విశ్వాసం అనేది కలుగుతుంది. కొన్నిసార్లు మనం వెళ్తాము, లేకపోతే మన ఇంటి దగ్గరికి ఎవరైనా వస్తారు, వాళ్ళతో ఎప్పుడు ఆ రాజకీయాల గురించో, లేకపోతే ఆ స్పోర్ట్స్ గురించో, లేకపోతే పలానా వాళ్ళ గురించో, లేకపోతే వీళ్ళ గురించో మాట్లాడడం కాదు. కానీ మాట్లాడడం అన్న తప్పులేదు, కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఏదో ఒక విధంగా వాళ్ళకి దేవుని గురించి మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలు. అలా మాట్లాడినప్పుడు అంటే స్పిరిచువల్గా ఆత్మ సంబంధమైనటువంటి టెస్ట్ మనీస్ మనం షేర్ చేసినప్పుడు వాటి ద్వారా కూడా అనేక మంది దేవుణ్ణి నమ్ముకుంటారు. ఇంకా మనకు సమకూర్చేటువంటి విధానంలో కొంత ధనాన్ని కూడా ఖర్చు పెట్టడం. కొద్దిమంది దేవుని సన్నిధికి రావాలన్న ఆశ ఉంటుంది, ఛార్జీలకు డబ్బులు ఉండవు వాళ్ళకి. కొద్దిమందికి బైబిల్ చదవాలని ఆశ ఉంటుంది, బైబిల్ కొనేదానికి డబ్బులు ఉండవు. ప్రియులారా, అటువంటి వారి విషయంలో కూడా మన ధనాన్ని ఖర్చు పెట్టి వారు కూడా దేవుని సన్నిధికి వచ్చే విధంగా, దేవుని వాక్యాన్ని చదివే విధంగా, ఆ విధంగా కూడా ప్రోత్సహించడం అనేది చాలా ప్రాముఖ్యం. వాళ్ళని ఏ విధంగా డీల్ చేయాలి అంటే లైక్ ఇన్ఫాంట్స్ అంటే శిశువులు, చిన్న పుట్టుంటారు కదా పిల్లలు, కొత్తగా దేవుని సన్నిధికి వచ్చేవారు, కొత్తగా దేవుని నమ్ముకున్నటువంటి వారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే చిన్న బిడ్డలతో సమానం ప్రియులారా. వాళ్ళు ఎదగాలి, చాలా జాగ్రత్తగా వాళ్ళతో ఆ విధంగా డీల్ చేయాలి. ఇలా ఎప్పుడైతే మనం చేయగలుగుతామో మనం ప్రభువుతో కలిసి సమకూర్చే వారంగా ఉంటాం. పాస్ట్ ఈజ్ పాస్ట్, గతం గత. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు అప్పటి నుంచి అయినా అక్కడి నుంచి అయినా మన స్థితిగతులను మార్చుకొని ప్రభు కొరకు జీవించడం అనేది చాలా ప్రాముఖ్యం ప్రియులారా. ప్రభు అంటున్నాడు, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. ఎప్పుడు కూడా మనం దేవునితో కలిసి సమకూర్చేటువంటి వారంగా ఉండాలే తప్ప చెదరగొట్టేటువంటి వారంగా ఉండకూడదు ప్రియులారా. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఒక నిమిషం ప్రార్థన చేసుకోండి. ప్రభువుని అడుగుదాం, ప్రభువా, నన్ను బట్టి ఎవరు కూడా మీకు దూరం కాకుండా సహాయం చేయండి. నన్ను బట్టి ఎవరు కూడా మీ రక్షణను పోగొట్టుకోకుండా సహాయం చేయండి ప్రభువా. ఆయన ఇదిగో నా రక్త సంబంధికులు, నా బంధువులు, నా స్నేహితులు, ఇంకా ఎంతోమంది తెలియని వారు ఉన్నారు ఆయన, వారిని సమకూర్చే వ్యక్తిగా నన్ను చేయండి అని అడుగుదాం ప్రియులారా.
మీ పరిశుద్ధాత్మ సహాయం నాకు ఇవ్వండి, భారం నాకు ఇవ్వండి, ఆ వనరులు నాకు ఇవ్వండి, అవకాశాలు నాకు ఇవ్వండి, ఆ తలాంతులు నాకు ఇవ్వండి ప్రభువా అని అడుగుదాం ప్రియులారా. ఆ జ్ఞానం నాకు ఇవ్వండి అని అడుగుదాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ పక్షమందు ఉండి మీతో కలిసి మేము ఆత్మలను సమకూర్చేవారంగా ఉండుటకు సహాయం చేయండి. మా బలహీనతలు, మా యోగ్యతలు, మా అవివేకమైనటువంటి కార్యములను దయతో క్షమించండి ప్రభువా. మీరు కృప చూపించండి. మా సాక్ష్యాలు ప్రభువా, మా అలవాట్లు, మా ప్రవర్తన, మా మాదిరి ఆయన అనేక మందిని మీ వద్దకు తీసుకొచ్చేదిగా ఉన్నట్లు సహాయం చేయండి. మీరు మాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మమ్మల్ని మేము సరి చేసుకునేవారముగా, దిద్దుకునేవారముగా ప్రభా మాకు సహాయం చేయండి ఆయన. ఒట్టివారము, మట్టివారము ప్రభా, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరిని పోలిన వారము దేవా, మీరు కనికరించండి, సహాయం చేయండి, కృప చూపండి. మమ్మల్ని మీ వలే దయతో జీవింపచేయండి. మీ రాజ్య వ్యాప్తి కొరకై మమ్మల్ని అందరినీ కూడా మీరు బలపరిచి వాడుకోండి. మా సంఘంలో చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు ఇంకా ఎవరైతే మారు మనసు పొందలేదో ప్రభువా, అట్టి వారిని కూడా మీరు దర్శించండి నాయన. అట్టి వారిని కూడా ప్రభువా మీరు రక్షించమని వేడుకుంటున్నాము. మా కుటుంబాలు అన్నీ కూడా, మా కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ మిమ్మును ఎరిగినటువంటి వారిగా, రక్షణ పొందిన వారిగా, మీ రాజ్యం కట్టేటువంటి వారిగా ఉండినట్లు సహాయం చేయండి. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.